మొట్టమొదటిగా వీళ్ళకున్న లక్షణం ఏమిటి? పొలంలో ఉన్నవాళ్ళు. వాళ్ళకు అప్పగించబడిన మందను జాగ్రత్తగా కాచుకుంటున్న వాళ్ళు. అది కూడా ఇప్పుడు రాత్రి సమయంలో. మొట్టమొదటిగా వీళ్ళు ఎక్కడున్నారు? పొలములో ఉన్నారు. రెండవదిగా ఎక్కడున్నారు వీళ్ళు? రాత్రి సమయంలో ఉన్నారు. మూడవదిగా ఏం చేస్తున్నారు వీళ్ళు? తమ మందను కాచుకుంటున్నారు. ఈ 3 లక్షణాలు గనక నీ జీవితంలో ఉండగలిగితే తప్పనిసరిగా గొర్రెల కాపరులను దర్శించిన దేవుడు నిన్ను నన్ను కూడా దర్శిస్తారు. ఏమండి, మేము కూడా గొర్రెలు కాసుకొని పొలానికి వెళ్ళి బయలుదేరమంటారా? దేవుడి యొక్క దర్శనం మాకు రావాలంటే, దేవుడు మాతో మాట్లాడాలంటే మేము కూడా గొర్రెలు కొనుక్కొని శుభ్రంగా పొలంలో ఉండి రాత్రులు కాసుకోమంటారా? ఇది కాదు అంటుంది. పొలము అంటే ఇక్కడ దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క పని. ఈ పొలంలో వీళ్ళు ఉన్నారు. ఇక్కడ ఆధ్యాత్మికంగా మనం చూస్తే పొలము అంటే ఏమంటున్నాం? దేవుని యొక్క సంఘం, దేవుని యొక్క పని, దేవుని యొక్క పరిచర్య. వాక్యం బోధించడమే పరిచర్య కాదండి. చాలామంది దేవుని పని అనగానే వాక్యం చెప్పడమే అనుకుంటున్నారు. లేదు లేదు, దేవుని మందిరంలో దేవుని కొరకు నువ్వు చేసేది ఏదైనా సరే అది దేవుని పని కిందే వస్తుంది. అది మందిరంలో ఓడటమే కానివ్వండి, ఆ పట్టాలు వేయడమే కానివ్వండి, తర్వాత మైకులు పెట్టడమే కానివ్వండి, మందిరం కొరకు నువ్వు చేసినది ఏదైనా సరే దేవుని పని కిందే వస్తుంది, దేవుని పొలం కిందే వస్తుంది. కాబట్టి మొట్టమొదటిగా నువ్వు ఎక్కడుండాలి? పొలములో ఉండాలి. అంటే దేవుని యొక్క సంఘంలో ఉండాలి, దేవుని యొక్క పనిలో ఉండాలి, దేవుని యొక్క పరిచర్యలో ఉండాలి. ఆ పరిచర్య అంటే ప్రార్థన కావచ్చు, పాటలు పాడటమే కావచ్చు, తర్వాత డ్రమ్స్ కొట్టడమే కావచ్చు, మందిరంలో ఉన్న పరిచర్య కావచ్చు, దేవుని కోసం చేసే సువార్తే కావచ్చు, ఏదైనా సరే పొలములో నువ్వు ఉండాలి. ఏ పొలం ఇది? దేవుని యొక్క పొలం. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఎంతకాలం నుంచి ప్రార్థనకు వస్తున్నావు? ఎన్ని సంవత్సరాల నుంచి వస్తున్నావు? దేవుని పనిలో ఉన్నావా? పొలంలో ఉంటున్నావా? కంటిన్యూస్గా. పొలం అంటే ఏం చేస్తాం? ఒకరోజు పని చేసి ఇక పొలం చేస్తే పొలం పండిద్దా? విత్తనం వేస్తున్నావు, మళ్ళీ అది విత్తనం వేసిన తర్వాత నువ్వు ఒకరోజు పని చేసి 4 రోజులు 2 నెలలు పడుకున్నావు అనుకో ఇంట్లో, ఆ పొలం పండుతుందా? నువ్వు ఆ పొలాన్ని సేద్యం చేసేటప్పుడు ఏం చేస్తావు? ప్రతిరోజు వెళ్ళి దాన్ని చూస్తావు. కలుపు ఏమైనా వచ్చిందా చూసుకుంటావు, మొక్కలు ఎంతవరకు ఎదిగినాయి చూసుకుంటావు, పురుగు ఏమైనా పడుతుందా చూసుకుంటావు. ఇంత జాగ్రత్తగా ఉంటావు నువ్వు పొలం గురించి. అవునా కాదా? దేవుని పని విషయంలో కూడా నీవు అంతే జాగ్రత్తగా ఉండాలి. అలా ఉంటే నిజంగా నువ్వు పొలంలో ఉన్నట్లు. అట్లా కాదండి, నేను విత్తనం వేశానండి 3 నెలల తర్వాత పోయి చూశానండి అంటే ఏముంటుంది అక్కడ? ఉండదు. పిచ్చి మొక్కలన్నీ మొలుస్తాయి, గడ్డన్నీ మొలుస్తుంది. తర్వాత నువ్వు ఎంతైతే పెట్టావో అది మొత్తం నష్టమే తప్ప నీకే ఉపయోగం లేదు. దేవుని పనిలో, దేవుని యొక్క పొలంలో ఉండడం అంటే కంటిన్యూస్గా వర్క్ చేస్తూ ఉండడమే, దేవుని పనిలో ఉండడమే. అది ప్రార్థనలో కానివ్వండి, వాక్య ధ్యానంలో కానివ్వండి, వాక్య పరిచర్యలో కానివ్వండి, దేవుని మందిరం పనిచేసే విషయంలో కానివ్వండి, పరిచర్య చేసే విషయంలో ఏదో ఒక దాంట్లో నువ్వు ఎప్పుడు ఇన్వాల్వ్ అవుతూనే ఉండాలి. అలా ఉంటే నిజంగా నీవు దేవుని యొక్క పొలంలో ఉన్నట్లు. మరి ఈ మాటలు వింటున్న నా ప్రియ సహోదరి సహోదరుడా, ఒక్కసారి నువ్వు పరీక్షించుకో. దేవుని పొలంలో నీవు ఉన్నావా? గొర్రెల కాపర్లు వాళ్ళకు అప్పగించబడిన పొలంలో వాళ్ళు ఉన్నారు. మరి నీకు అప్పగించబడిన దేవుని యొక్క పొలంలో, దేవుని యొక్క పనిలో, దేవుని పరిచర్యలో నీవు ఉన్నావా లేదా? మొట్టమొదటి క్వాలిటీ ఏంటి? పొలంలో ఉండటం. మరి పొలంలో ఉన్నావా? రైట్, నేను పొలంలో ఉన్నానండి, మంచిదే. పొలంలో ఇంకా రాలేదా? పొలానికి ఎప్పటికైనా మించిపోయింది లేదు, రా. దేవుని యొక్క పొలంలో చేరు, దేవుని యొక్క పనిలో చేరు. తప్పనిసరిగా దేవుని యొక్క ప్రత్యక్షత నీకు వస్తుంది, దేవుడు నిన్ను దర్శిస్తాడు, దేవుడు నీతో మాట్లాడతాడు. ఇక 2వ లక్షణం వీళ్ళలో ఏం చూస్తున్నాం? పొలంలో ఉన్నారు. ఎక్కడ? రాత్రి సమయంలో. ఏ సమయంలో మందను కాచుకుంటున్నారు వీళ్ళు? రాత్రి సమయం. రాత్రి అనేది దేనికి సూచన అంటే చీకటి. రాత్రిలో ఏముంటుంది? చీకటి. చీకటి అనేది ఈ లోకమంతా నిండిపోయిన పాపానికి సాదృశ్యంగా ఉంది.
దేనికి సాదృశ్యంగా ఉంది? పాపానికి సాదృశ్యంగా ఉంది. అంటే ఈ లోకమంతా కూడా చీకటితో నిండిపోయిన ఈ సమయంలో నీవు దేవుని పనిలో ఉన్నావన్నమాట. మీకు అర్థమవుతుందా? ఈ లోకమంతా కూడా ఎక్కడైనా చూడండి చీకటే, చెడుగే, మంచితనం ఏడా కనపడదు. మంచి నేర్పాలంటే కష్టపడాలి, అదే చెడు నేర్పాలంటే కష్టపడిన పనే లేదు. మీరు చిన్నపిల్లలకు చూడండి, మంచి మాటలు నేర్పాలి, మంచి పద్ధతులు నేర్పాలంటే వాళ్ళకి కష్టపడి కొట్టి తిట్టి నేర్పాలి. అదే బూతు మాటలు నేర్చుకోమనండి, అసలు నువ్వు చెప్పనక్కర్లా, వాడికి వచ్చేస్తాయి అంతే. ఎందుకని? లోకమంతా అదే నిండుంది, లోకమంతా చీకటే ఉంది. నీ వదిలేస్తే వాడు వెళ్ళిపోతాడు చీకట్లోకి. కాబట్టి ఈ లోకమంతా చీకటిగా ఉన్న ఈ సమయంలో నీవు నీ దేవుని పనిలో ఉండాలి. ఈ గొర్రెల కాపరులు చేసింది అదే. లోకమంతా కూడా చీకట్లో ఉంది, ఎవరి పని వాళ్ళు చేసుకుంటున్నారు. కానీ వీళ్ళు మాత్రం వాళ్ళకు అప్పగించబడిన మందను జాగ్రత్తగా కాచుకుంటున్నారు. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, ఈ లోకమంతా చీకట్లో ఉంది, పాపంతో నిండిపోయింది, దుష్టత్వంతో, దుర్మార్గంతో, చెడుతో నిండిపోయింది. ఒక్క మాటలో చెప్పాలంటే రాత్రి సమయం ఇది. ఎట్లాంటిది అంటున్నాం? రాత్రి సమయం. పౌలు అన్నాడు, రాత్రి చాలా గడిచి పగలు సమీపంగా ఉంది అన్నాడు. ఏంటంట? రాత్రి చాలా గడిచిపోయి పగలు సమీపంగా ఉంది అన్నాడు. అంటే రాత్రి అంతా గడిచింది గడిచింది గడిచింది, ఇంకా కొద్దిసేపట్లో తెల్లారబోతుంది. ఇది పౌలు అన్నమాట. అంటే ఈ లోకమంతా చెడుగు పూర్తయి పగలు అవ్వబోతుంది. అంటే దేవుడు రాబోతున్నాడు, నీతి సూర్యుడు రాబోతున్నాడు, అంటే దేవుని యొక్క రాకడ రాబోతుంది అని పౌలు చెప్తున్నాడు. కాబట్టి ఈ లోకమంతా కూడా రాత్రితో నిండిపోయింది. మరి మనము ఎట్లా ఉంటున్నాం? పొలంలో ఉంటున్నామా? ఒక్కసారి ఆలోచించండి. కుటుంబంలో ఎక్కడైనా సరే చెడుగు కనబడుతున్నప్పుడు, ఆ రాత్రి కనబడుతున్నప్పుడు వెంటనే నువ్వు జాగ్రత్త పడాలి. ఇక ఆ మూడవ లక్షణంగా ఏం చెప్తున్నాం? మొదటిగా వీళ్ళు ఏమన్నారు? పొలంలో ఉన్నారు. కాబట్టి మనం కూడా దేవుని పనిలో, దేవుని యొక్క సంఘములో ఉండాలి. రెండవదిగా రాత్రి సమయంలో కూడా ఉన్నారు వీళ్ళు పొలంలోనే. అంటే ఈ లోకమంతా చీకటితో నిండిపోయిన ఈ సమయంలో కూడా మనం ఎక్కడ ఉండాలి? దేవుని పనిలో, దేవుని పరిచర్యలో ఉండాలి. ఇక పొలంలో ఉండి రాత్రి సమయంలో వీళ్ళు ఏం చేస్తున్నారు? తమ మందను కాచుకుంటున్నారు. ఇది చేయాలి నువ్వు. ఈ లోకమంతా చీకటితో నిండిపోయిన ఈ సమయంలో నీ మందను నీవు కాచుకోవాలి. నా మంద అంటే నాకేం గొర్రెల మంద లేదండి, ఆవులు లేవండి, గేదెలు లేవండి, నాకు ఏ మంద లేదు అంటావేమో. లేదు, నీ మంద అంటే దేవుడు నీకు అప్పగించబడిన వాళ్ళు, దేవుని చేత నీకు అప్పగించబడిన వాళ్ళు. ఉదాహరణకి నీవు కుటుంబంలో తండ్రివి కానీ తల్లివి కానీ అయితే నీకున్న బిడ్డలు వీళ్ళందరూ కూడా దేవుడు నీకు అప్పగించిన మంద. మీకు అర్థమైందండి? నువ్వు భర్తవి, నీ భార్య, నీ పిల్లల్ని దేవుడు నీకు అప్పగించాడు. కాబట్టి వీళ్ళే నీ మంద. ఆ మందను నువ్వేం చేయాలి? జాగ్రత్తగా కాచుకోవాలి. పిల్లవాడు ఎటుపోతున్నాడు, పిల్ల ఎటుపోతుంది, అమ్మ ఏం చేస్తున్నాడు, అబ్బాయి ఏం చేస్తున్నాడు, ఇవన్నీ కాచుకోవాల్సిన బాధ్యత నీదే. అదేంటంటే నా పని నేను చేసుకుంటానండి, వాళ్ళు ఎటుపోతున్నారు ఏందో నేను ఎక్కడ చూసేదండి అన్నావంటే నీవు నీ మందను సరిగ్గా కాయట్లేదని అర్థం. వాళ్ళ యొక్క నడవడిక నువ్వు జాగ్రత్తగా చూసుకోవాలి. చాలామంది తల్లిదండ్రులు వాళ్ళ పిల్లల్ని సరిగ్గా చూడట్లేదండి. అసలు వాళ్ళు ఎవరితో మాట్లాడుతున్నారు, ఏం చేస్తున్నారు కనీసం ఆలోచన కూడా చేయట్లా. ఈ మధ్య బాగా ఫోన్లు వచ్చాయి, ఇంటర్నెట్ బాగా స్ప్రెడ్ అయ్యింది. ఎవరితో చాటింగ్ చేస్తున్నారో ఫేస్బుక్లో కానీ, ట్విట్టర్లో కానీ, వాట్సాప్లో కానీ, ఇన్స్టాగ్రామ్లో కానీ ఎవరు ఏం చేస్తున్నారో కూడా తెలియలేని పరిస్థితి. జాగ్రత్త, చీకట్లో ఉంది ఈ లోకమంతా. మరి నీవు నీ మందను కాచుకుంటున్నావా? అతి నమ్మకం వద్దు. నీ కొడుకు మీదే కానీ, నీ కూతురు మీదే కానీ అతి నమ్మకం పెట్టుకో. మాకు చాలామంది తల్లిదండ్రులకి వాళ్ళ పిల్లల మీద అతి నమ్మకం ఉంటుంది. మా పిల్లోడండి ఏ తప్పు చేయడండి, మా అమ్మాయి అండి ఏ తప్పు చేయదు, బయట కనిపించేది వేరు, హృదయంలో ఉండేది వేరు. కాబట్టి తప్పనిసరిగా వాళ్ళ మీద ఒక కన్ను వేసి ఉంచాల్సిందే. వాళ్ళ ఫోన్లో ఏం చేస్తున్నారు, ఏం చూస్తున్నారు, ఎవరితో మాట్లాడుతున్నారు, ఇవన్నీ కూడా తప్పనిసరిగా నువ్వు అబ్జర్వ్ చేస్తూ ఉండాలి. నీ మంద నీవు కాచుకోవాలి.
ఇక్కడ మంద అంటే ఎంతసేపు పిల్లలే కదండి. భార్య గురించి భర్త కూడా జాగ్రత్తగా ఉండాలి, భర్త గురించి భార్య కూడా జాగ్రత్తగా ఉండాలి. అదేంటండి అంతే, జాగ్రత్తగా చూసుకోవాలి. నీ ఇంటి వారి యొక్క నడవడిక నీవు కనిపెట్టాలి. గుణవతి అయిన భార్య గురించి సామెతల గ్రంథం 31వ అధ్యాయంలో ఉంటుంది. ఆ గుణవతి అయిన భార్య ఏం చేస్తుందో తెలుసా? సామెతల గ్రంథం 31వ అధ్యాయం 27వ వచనం. ఆమె తన ఇంటి వారి నడతలను బాగుగా కనిపెట్టును. ఏం చేస్తంట? గుణవతి అయిన స్త్రీ. ఎటువంటి స్త్రీ ఈమె? మంచి గుణం కలిగిన స్త్రీ. ఈ మంచి గుణం కలిగిన స్త్రీ ఏం చేస్తుందంట? ఆ ఇంటి వారి నడతల్ని, వాళ్ళ యొక్క నడవడికని, వాళ్ళ యొక్క ప్రవర్తనని బాగా కనిపెడుతుంది. అంటే భర్త యొక్క నడవడికని జాగ్రత్తగా కనిపెడుతుంది. ఎటు వెళ్తున్నాడు, ఏం చేస్తున్నాడు, ఏమైనా పొరపాటు చేస్తున్నాడా, చేయరానిది ఏమైనా చేస్తున్నాడా అని భర్త యొక్క ప్రవర్తనని జాగ్రత్తగా కనిపెడుతుంది. ఏ భర్త మీద ఎప్పుడు దృష్టి, పిల్లలను కూడా కనిపెడుతుంది. గుణవతి ఈమె. కాబట్టి తన ఇంటి వారి యొక్క నడతల్ని జాగ్రత్తగా కనిపెట్టుకొని ఉంటుంది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడా, నిజంగా నీవు గుణవతి అయితే, గుణవంతుడమైన భర్తవే అయితే, నీ ఇంటి వారి నడతలను ఏం చేస్తావు? జాగ్రత్తగా కనిపెడతావు. నీ భార్య ఎటు వెళ్తుంది అంటే అనుమానించమని కాదు నా ఉద్దేశం. ఏమండి, ఇది చాలామంది తింటే ఏందండి అంటే, మేము మా భార్యల మీద అనుమాన పడాలండి, మా భర్తలను అనుమానించాలండి. అనుమానించడం కాదు ఇక్కడ, వాళ్ళ యొక్క నడతలను కనిపెట్టడం. తప్పి జారి వాళ్ళు ఏదన్నా పొరపాటు చేస్తూ ఉంటే అది కనిపెట్టి నువ్వు వెంటనే వాళ్ళని గద్దించడం, ఇది చేయడం. అంతేగాని అనుమాన పడటం కాదు నేను చెప్తుంది. కాబట్టి గుణవతి అయిన భార్య ఏం చేస్తుందంట? తన ఇంటి వారి నడతల్ని జాగ్రత్తగా కనిపెడుతుంది, కాచుకుంటుంది. ఒక మాటలో చెప్పాలంటే దేవునికి స్తోత్రం కలుగును గాక. ఈ మాటలు వింటున్న ఆ ప్రియ సహోదరి సహోదరుడా, రాత్రి వేళ ఈ లోకమంతా చీకటితో నిండిపోయిన ఈ సమయంలో, పాపంతో నిండిపోయిన ఈ సమయంలో, నీవు దేవుని పొలంలో ఉండి నీ ఇంటి వారిని, దేవుడు నీకు అప్పగించబడిన మందని నువ్వు జాగ్రత్తగా కాచుకుంటూ ఉండాలి. అలా ఉంటే గనక దేవుని ప్రత్యక్షత ఆనాడు ఆ గొర్రెల కాపర్లు ఎలా పొందుకున్నారో, దేవుని మాటలు వాళ్ళకి ఎట్లాగైతే వినబడ్డాయో, దేవుని యొక్క మహిమ వాళ్ళకి ఎట్లాగైతే కనబడిందో, నీకు కూడా దేవుని మహిమ కనబడుతుంది. నీకు కూడా దేవుడు తన మాటలు వినిపింపజేస్తాడు. నీకు కూడా దేవుని యొక్క దర్శనం కలుగుతుంది, తప్పనిసరిగా కలుగుతుంది. మరి నీవెక్కడుంటున్నావు? పొలంలో ఉంటున్నావా? రాత్రి సమయంలో అది కూడా పొలంలో ఉంటున్నావా? దేవుడు నీకు అప్పగించబడిన మందను కాచుకుంటున్నావా? అలా కాచుకుంటే తప్పనిసరిగా దేవుని యొక్క మహిమ నీ జీవితంలో చూస్తావు, దేవుని యొక్క ప్రత్యక్షత నీ జీవితంలో చూస్తావు. మరి మనం ఎట్లా ఉన్నాం? చాలామంది వాళ్ళ మందను సరిగ్గా కాచుకోరు. పిల్లోడి దారి పిల్లోడిదే, పిల్లదారి పిల్లదే, భార్య దారి భార్యదే, భర్త దారి భర్తదే. ఏటోళ్ళు అటే పోతుంటారు. కానీ ఇది సరైనది కాదు. ఎట్లా ఉంటే ఇది ఎట్లాంటిదంటే ఐక్యత లేని స్వభావం. ఏమంటున్నాం? ఐక్యత లేని స్వభావం. ఐక్యత లేకపోతే అక్కడ నష్టం జరుగుతుంది. ఏమంటున్నాం? ఐక్యత లేకపోతే నష్టం జరుగుతుంది. చిన్నప్పుడు ఒక కథ ఉండేది టెక్స్ట్ బుక్కుల్లో. అదేంటంటే, ఒక అడవిలో 4 ఆవులు కలిసి ఉండేవంట. ఎటు వెళ్ళినా అవి కలిసే పోతుండేవి, కలిసే మేసేవి. అట్లాంటి ఆవుల మీదకి ఒకసారి ఒక సింహం వచ్చేసింది వాటి మీదకి. ఆ సింహం వస్తే ఇవేం చేశాయి? ఈ 4 కలిసి ఆ సింహాన్ని ఎదిరించాయి ఒకేసారి. మరి 4 ఆవులు ఒకేసారి సింహం మీదకి పోతే అది కూడా కాస్త భయపడి వెనకడిగేసి దారి పడిపోయింది. కొంతకాలం తర్వాత ఏమైందంటే, ఈ 4 ఆవుల్లో వాటిల్లో వాటికి గొడవ వచ్చేసింది. ఇదేమో ఇటుపోయింది, ఇదేమో ఇటుపోయింది, ఇదేమో ఇటుపోయింది, ఇదేమో ఇటుపోయింది. 4 ఆవులు 4 దిక్కులు పోయినాయి. ఇప్పుడు సింహం అనుకుంది, ఆహా నా పని ఇప్పుడు ఎంత సులువో. అప్పుడు 4 కలిసి ఉన్నారు కాబట్టి ఎదిరించారు, నేను వెనకడిగేయాల్సి వచ్చింది. ఇప్పుడు ఒక్కొక్కళ్ళే ఉన్నారు కాబట్టి ఇబ్బంది ఏమి లేదు, చక్కగా ఒక్కొక్కళ్ళని చంపేసి తినేయవచ్చు అనుకొని చిన్నగా ఒక్కొక్క ఆవుని చంపేసి తినేయడం మొదలేసింది. ఈ మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు జాగ్రత్త. కుటుంబంలో నీవు, నీ భార్య, భర్త, పిల్లలు అందరూ కలిసి ఐక్యంగా ఉన్నారా? దేవుని పనిలో, దేవుని మందిరంలో అపవాది అయిన సింహాన్ని కూడా ఎదిరించగలుగుతారు.
ఇక్కడ సింహం అంటే ఎవరికి పోలిక? అపవాది. సింహాన్ని కూడా ఎదిరిస్తారు, అపవాదిని కూడా ఎదిరిస్తారు. అపవాదిని ఎదిరించి వాడిని తరిమేస్తావు. ఎందుకంటే కుటుంబంలో ఐక్యత ఉంది. భార్య భర్త కలిసి దేవుని సన్నిధిలో ఉంటున్నారు, కుటుంబంతో సహా దేవుని సన్నిధిలో ఉంటున్నారు. కాబట్టి కలిసి ప్రార్థన చేస్తున్నారు, ఐక్యత ఉంది. ఆ ఐక్యత ఏం చేస్తుంది? అపవాదిని పారదోలుతుంది. అట్లా కాదు, కుటుంబంలో ఐక్యత లేదు, భార్య ఇటు పోతుంది, భర్త ఇటు పోతాడు, పిల్లలు ఎటు అటే పోతుంటే అపవాది ఏమనుకుంటాడంటే, రైట్ దొరికారు, ఇప్పుడు నా పని చాలా సులువు, ఒక్కొక్కళ్ళని చిన్నగా పాపంలోకి లాగేయచ్చు, ఈ కుటుంబాన్ని మొత్తాన్ని నాశనం చేయొచ్చు అనుకుంటాడు. కాబట్టి కాచుకుంటున్నావా నీ కుటుంబాన్ని? ఇలా కాచుకుంటే దేవుని ప్రత్యక్షత నీకు వస్తుంది. ఇలా గొర్రెల కాపరులు ఉన్నారు కాబట్టే దేవుడు వాళ్ళని ఎంచుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఈ మాటలు వింటే నా ప్రియ సహోదరి సహోదరుడా, నీ జీవితంలో కూడా ఈ లోకమంతా పాపంతో నిండిపోయిన ఈ సమయంలో నీవు దేవుని పనిలో ఉంటూ, దేవుని పరిచర్యలో ఉంటూ నీ కుటుంబాన్ని నువ్వు కాచుకుంటే తప్పనిసరిగా ఆ గొర్రెల కాపరులు ఎంచుకున్న దేవుడు నిన్ను, నీ కుటుంబాన్ని కూడా ఎంచుకుంటాడు. వాళ్ళతో మాట్లాడిన దేవుడు నీతో కూడా మాట్లాడతాడు. వాళ్ళకు ప్రత్యక్షత ఇచ్చిన దేవుడు నీకు ఇస్తాడు. దేవుని మహిమ వాళ్ళకు వచ్చినట్లుగా నీ జీవితంలోకి, నీ కుటుంబంలోకి దేవుని మహిమ వస్తుంది. అట్లాంటి దేవుని మహిమ మనందరి కుటుంబాల్లోకి రావాలని మనమందరం కూడా కలిసి ప్రార్థన చేద్దాం.